ఈ యొక్క సమయంలో మనమందరం దేవుని మాటలను ధ్యానించుకోబోతుండగా పరిశుద్ధ గ్రంథములను మనం తెరిచినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నుండి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నుండి 18వ వచనం వరకు మన మధ్యలో ఉన్న సహోదరులు సంపత్ గారు ముందుకు వచ్చి ఈ వాక్య భాగమును చదవాల్సిందిగా కోరుచున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు మన మధ్యలో ఉన్న సంపత్ గారు వచ్చి చదువుతారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 18 వచనాల వరకు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరము కలిసి ఈ రీతిగా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని మనం స్తుతిస్తున్నాం, ఆయనను మనం ఘనపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క యాకోబు రాసినటువంటి పత్రికలో నుండి మనం గడిచినటువంటి దినాలలో 5వ వచనంలో నుండి దేవుని యొక్క జ్ఞానము చేత మనము ఏ విధముగా నడిపింపబడాలి, మనకు కలిగేటువంటి శోధనలలో, బలహీనతలలో, పరీక్షలలో, ప్రతి విషయంలో దేవుని యొక్క జ్ఞానము మనకు ఏ విధముగా అవసరమై ఉన్నది, దేవుని యొక్క జ్ఞానం చేత మనం ఏ విధంగా నడిపింపబడాలి అన్న విషయాన్ని గురించి మనం ధ్యానించుకొని ఉంటున్నాం. 12వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకోబడినటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తున్నటువంటి విషయము, మనము శోధింపబడడానికి గల కారణము ఏంటి, ప్రతి క్రైస్తవుడు శోధింపబడటానికి గల శోధనను ఎలా శోధనను ఎలా పొందుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని గురించి యాకోబు భక్తుడు ఈ వచనాలలో తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు అనుదిన జీవితంలో మనము శోధనలను ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. మనము పరీక్షలను ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. మనం చేసేటువంటి పనిలో, ఉద్యోగాలలో, మనం వెళ్ళేటువంటి మార్గాలలో, మన యొక్క ఆలోచనలలో, మన యొక్క తలంపులలో మనము శోధింపబడుతూ మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ఈ భూమి మీద మనము కొనసాగించేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ఇన్ జనరల్గా మనకుండేటువంటి ఆలోచన, ప్రతి క్రైస్తవుడు శోధనలను ఎదుర్కొనేటప్పుడు, శోధింపబడుతున్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఎదురు చూడనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవుడు ఆలోచన చేసేటువంటి విషయం ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు శోధించుచున్నాడు, నా జీవితంలో దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులను దేవుడు అనుమతించాడు, లేదంటే నేను పాపం చేయడానికి దేవుడే కారణమా, దేవుడు నాకు ఇలాంటి ఆలోచనలను కలుగు చేయకపోతే
నేను పాపము చేయకుండా ఉంటాను కదా, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను నేను చేయకుండా ఉంటాను కదా అనేటువంటి జనరల్గా ప్రతి ఒక్కరికి కలిగేటువంటి ఆలోచన, మనము దేవుని మీద ఆ యొక్క నేరాన్ని మోపేటువంటి వారంగా ఉంటాం. దేవుడే నాకు ఈ యొక్క ఆలోచనను కలుగజేశాడు, లేదంటే నేను ఈ మార్గంలో నడుచుకోవడానికి గల కారణం దేవుడే అనే నిందను మనం ఏం చేస్తూ ఉంటామంటే మోపేటువంటి వారంగా ఉంటాం. ఇన్ జనరల్గా కూడా ఆదికాండము 3వ అధ్యాయము 14-16 వచనాలలో మనం గమనించినట్లయితే అవ్వ ఆదాములు కూడా అదే చేశారు. దేవుడు వారి నిమిత్తమై వారిని ప్రేమించి వారికి ఒక మంచి తోటను, ఏదైనా తోటను ఏర్పాటు చేసి, ఇందులో ఉన్నటువంటి దేనినైనా ఏ ఫలాన్నైనా మీరు తినండి, కానీ ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఫలాన్ని మీరు తినకూడదు అంటే, వారు ఆ ఫలాన్ని తిని, ఆదాము నువ్వు ఎందుకు దీన్ని తిన్నావు అంటే, నీవు ఇచ్చినటువంటి స్త్రీ నాకు ఇది ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను. ఇన్ జనరల్గా మనము ఇతరుల మీద ఆ యొక్క నెపాన్ని మోపేటువంటి వారంగా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మనం చదువుకోబడినటువంటి వాక్య భాగంలో గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎవరిని కూడా శోధించడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని చేత కేవలము పరీక్షింపబడేటువంటి వారంగానే ఉంటాం. పరీక్షలను మాత్రమే మన జీవితాలలో దేవుని చేత పొందుకునేటువంటి వారంగా ఉంటాం. వి నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ టెస్ట్ అండ్ వాట్ ఈజ్ టెంప్టేషన్. శోధన అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు మనలను శోధించడు, దేవుని ద్వారా మనం శోధనలను పొందుకోము అన్నటువంటి స్పష్టతను మనము పొందుకోగలిగేటువంటి వారంగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము పరీక్షింపబడ్డాడు. ఆయన యొక్క విశ్వాసంలో అభివృద్ధి చెందడం కోసం, విశ్వాసంలో బలపడటం కోసం దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. నీకు ఇవ్వబడినటువంటి, నీవు ప్రేమించు ఏకైక కుమారుడిని నీవు తీసుకుని వెళ్ళి బలి అర్పించమని దేవుడు అబ్రహామును పరీక్షించాడు. అదేవిధంగా యోబుని దేవుడు పరీక్షించి ఉంటున్నాడు. దేవుని ఆజ్ఞను పొందుకున్నటువంటి సాతాను వచ్చి ఆయనకి జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులను కలుగు చేసి, యోబు తన యొక్క విశ్వాసాన్ని నిరూపించుకున్నట్లుగా మనము చూడగలుగుతాం. దేవుడు ఎవరిని కూడా శోధించడు. శోధనలు అనబడేటువంటివి దేవుని ద్వారా మనకు కలగవు, కానీ దేవుడు మనము విశ్వాసంలో అభివృద్ధి చెందడం కోసం, విశ్వాసంలో మనము ఎదగడం కోసం, విశ్వాసంలో మనము వర్ధిల్లడం కోసం దేవుడు మన జీవితాలలో కేవలము పరీక్షలను మాత్రమే అనుమతించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకని యాకోబు తెలియజేస్తున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే 13వ వచనంలో రాయబడి ఉన్నది, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, లేదంటే మనమందరం క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనకందరికీ కలిగేటువంటి ఆలోచన ఏంటంటే, మనకు శోధనలు ఎదురైనప్పుడు, పరీక్షలు ఎదురైనప్పుడు, మనము చేయకూడనటువంటి పనులను చేయాలని మనకు అనిపించినప్పుడు మనము మోపేటువంటి నెపం, మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే, దేవుడు నన్ను శోధించుచు ఉన్నాడు, దేవుని ద్వారానే నేను ఈ యొక్క శోధనను ఎదుర్కొంటున్నాను, ఈ యొక్క బలహీనతను నేను ఎదుర్కొంటున్నాను, నేను నా జీవితంలో ఈ సమస్య గుండా, ఈ పరిస్థితి గుండా నేను వెళుతుంటున్నానంటే దానికి గల కారణం దేవుడే అని మనము తెలియజేసేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే వాక్య భాగం దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుడు ఎవరిని కూడా కీడు విషయమై శోధించడంట. మనము పాపములో జీవించాలని దేవుడు మనలను శోధించడు. మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనల ద్వారా మనము నరకంలో ప్రవేశించాలని దేవుడు మనలను శోధించడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన ఏ విధమైనటువంటి నిందలేనటువంటి వాడు గనుక మనము కూడా
నిందారహితులముగాను పరిశుద్ధులముగాను నీతిమంతులముగాను జీవించాలన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. మనము గ్రహించాల్సినటువంటి విషయం, మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఏ ఒక్కరిని కూడా, ఏ క్రైస్తవుని కూడా శోధించడు, ఆయన శోధించడు అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కింద వచనాలలో మనం చదువుకున్నట్లయితే రాయబడుతున్నటువంటి మాటను మనము చూడగలుగుతాం. 16వ వచనంలో రాయబడి ఉన్నది, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుడు ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో అనుగ్రహించాలనుకుంటున్నటువంటి విషయం, ఆయన మన దేవుడు మన జీవితాలలో చేయాలనుకోవట్లేదు. అదే కదా మనం 17వ వచనంలో చదువుకుని ఉంటున్నాం, శ్రేష్టమైన రక్షణ దేవుడు అనుగ్రహించినటువంటిది, మనము పొందుకునేటువంటి పరిశుద్ధత దేవుడు అనుగ్రహించినటువంటిది. ఈ దినమున మనమందరం నీతిమంతులముగా నిందారహితులముగా పిలువబడుతుంటున్నామంటే అది దేవుడు అనుగ్రహించినటువంటి వరముగా మనము చూస్తుంటున్నాం. దేవుడు కేవలం మన జీవితాలలో మేలైన దానినే చేయాలని ఆశిస్తుంటున్నాడు. ఆయన కేవలము మన జీవితాలలో మేలైన విషయాలనే, మనకు దీవెనకరమైనటువంటి విషయాలనే, మనలను సంపూర్ణులుగా మార్చేటువంటి విషయాలనే దేవుడు మన జీవితాలలో జరిగించాలనుకుంటున్నాడు. అంతేగాని దేవుడు మన జీవితాలలో కీడును జరిగించి, లేదంటే మనము శోధనలను ఎదుర్కొని ఆ శోధనల గుండా వెళ్ళి మనము నరకంలోనికి వెళ్ళాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాదు. కీడును జరిగించాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను మనం చేయాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశము కాదు. కాబట్టి మనము శోధనలను ఎదుర్కొంటున్నప్పుడు, పరీక్షలను లేదంటే శోధింపబడుతూ ఉన్నటువంటి సమయంలో మనము చెప్పకూడనటువంటి విషయం ఏంటంటే, నేను దేవుని చేత శోధింపబడుతూ ఉన్నాను, దేవుని ద్వారా నేను ఈ యొక్క శోధనలన్నిటిని నేను ఎదుర్కొంటున్నాను, దేవుడే నా జీవితంలో ఈ శోధనలకు కారకుడై ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము చెప్పకూడనటువంటి విషయం. ఎందుకంటే దేవుడు మనందరి జీవితాలలో సంపూర్ణమైనటువంటి విషయాన్ని చేయాలనుకుంటున్నాడు. మనలను సంపూర్ణులుగా మార్చాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశముగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. 18వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అదే వాక్య భాగంలో రాయబడుతున్నటువంటి మాట, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్య వాక్యము వలన మనలను తన ఫలాలుగా ఉండినట్లుగా, ఆయన యొక్క కుమారులముగా, ఆయన యొక్క కుమార్తెలముగా మనము పిలువబడము కోసము దేవుడు సమస్తమును మనకు అనుకూలమైనటువంటి దానిని జరిగిస్తూ ఉంటున్నాడు. సత్య వాక్యము చేత ఆయన మనలను కని ఉన్నట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగాలలో మనము చదువుతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితాలలో మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలకు కారణం దేవుడు ఎంత మాత్రము కాదు. దేవునికి శోధనలకు అసలు సంబంధమే లేదు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖన భాగం చాలా స్పష్టముగా మనకు తెలియచేస్తున్నట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. మనం గమనించినట్లయితే దేని చేత మనము శోధనలను ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం, మనము శోధింపబడడానికి, శోధనలను పొందుకోవడానికి గల కారణాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే 14వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటను మనము చూడగలుగుతాం. 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే,
ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియ దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క జీవితాలలో ఇన్ జనరల్గా సాధారణంగానే మనం ఈ శరీరముతో జీవిస్తున్నటువంటి దినములన్నిటిలో మనము కోరికలను, ఆశలను మనము కలిగి ఉన్నటువంటి వారంగా ఉంటున్నాం. మనలో కలిగేటువంటి ప్రతి కోరిక వెనక దేవుడు ఒక మంచి ఉద్దేశంతోనే మన యొక్క శరీరములో ఆ యొక్క కోరికలను ఉంచి ఉంటున్నాడు. దానిని ఇంగ్లీష్లో ఏమంటున్నారంటే గుడ్ డిజైర్స్. మంచి కోరికలను మన యొక్క శరీరంలో దేవుడు ఏం చేసి ఉంటున్నాడంటే ఉంచి ఉన్నాడంట. ఆహారం తినడం అనేటువంటిది మన యొక్క శరీరానికి, మనము ఆరోగ్యంగా బలముగా జీవించడం కోసం మనం ఖచ్చితంగా ఆహారం తినాలి. ఇట్స్ అది మంచి కోరిక, మంచి ఆలోచన. అదే విధముగా మన యొక్క అనుదిన జీవితంలో అనేక విషయాలలో మనకు అనేకమైనటువంటి కోరికలను మనము కలిగి, ఇట్స్ ఏ గుడ్ డిజైర్స్, మంచి కోరికలుగా దేవుడు వాటిని మన యొక్క శరీరంలో వాటిని ఉంచి ఉంటున్నాడు. అయితే ఆ కోరికలు, ఆ ఆశలు ఏం చేయబడుతుంటున్నాయి అంటే దురాశగా మార్చబడుతూ ఉంటున్నాయి. ఒక రోజుకి కేవలం మనం 3 టైమ్సే తినాలి అన్నటువంటిది సమాజంలో పెట్టుకునేటువంటి ఒక నిర్ణయం. నేను అలా కాదు, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం లేదంటే రాత్రి పడుకునేంత వరకు నేను తింటానే ఉంటానంటే ఇట్స్ నాట్ గుడ్ డిజైర్. అది మంచి కోరిక కాదు. తింటానే ఉంటే మన యొక్క శరీరం పాడై అనారోగ్యానికి మనం గురై లేనిపోని సమస్యలన్నీ పొందుకొని లేనిపోని అనారోగ్యాలన్నీ మన యొక్క శరీరంలో ప్రవేశించి మనము జీవించాల్సినటువంటి దినాల కంటే కూడా మనం త్వరగా ఏం చేయబడతాం, చచ్చిపోవడం మాత్రం గ్యారెంటీ. సో మనలో తినాలి అన్నటువంటి కోరిక ఇట్స్ ఎ గుడ్ డిజైర్, అది మంచి కోరిక. కానీ ఎంత తినాలి, దాని యొక్క లిమిటేషన్ ఏంటి అన్నటువంటి ఆలోచనను మనం కలిగి ఒక పూట కూడా మనం ఎంత తినాలి, నేను జస్ట్ ఇట్స్ ఎ జనరల్ ఎగ్జాంపుల్ అన్నమాట. అదేవిధంగా మనం సంపాదించేటువంటి విషయాలలో మనం మన యొక్క ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తూ ఉంటాం, మా అనుదిన ఆహారమును నేడు మాకు దయచేయం. సో సంపాదన అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే నో డౌట్ రేపటి దినాన్ని గురించి మనము ఆలోచన చేస్తూ సేవింగ్స్ పెట్టుకోవడంలో తప్పలేదు. కానీ న్యాయబద్ధముగా నీతిమంతులముగా మనం చేసేటువంటి పనిలో పనిచేస్తూ ఆ సంపాదనను మనము పొందుకొని సేవింగ్స్ పెట్టుకోవడంలో తప్పలేదు. అన్యాయముగా నా కుమారులకి నేను మంచి ఆస్తిని ఇవ్వాలి, సంపాదనని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని నేను ఇవ్వాలి, వారికి బిల్డింగ్స్ నేను ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేత మనం చేసేటువంటి పనిలో అన్యాయముగా మనము సంపాదించినట్లయితే ఇట్స్ ఏ బ్యాడ్ డిజైర్. అది చెడు కోరికగా దేవుడు దానిని చూస్తున్నట్లుగా మనం గమనించాలి. అంత మాత్రమే కాదు కానీ ఫ్యామిలీ బాండింగ్స్, కుటుంబాలను దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. మన యొక్క శరీరము ద్వారా కలిగేటువంటి కోరికలను తీర్చడానికి దేవుడు ఒక ఫ్యామిలీ బాండింగ్స్ని దేవుడు ఏర్పాటు చేసి ఇట్ హ్యాస్ టు ఎ ప్రాపర్ వే, దానికి ఒక క్రమమైనటువంటి విధానం ఉన్నదని దేవుడు తెలియజేస్తుంటే అనేక మంది ప్రజలు అక్రమమైనటువంటి మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వారుగా ఉంటున్నారు. మన యొక్క శరీరం ద్వారా కలిగేటువంటి ప్రతి కోరిక ఏం చేయబడుతుంది అంటే దురాశ చేత నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా కుటుంబంలో ఉండేటువంటి వారందరూ బాగుండాలన్నటువంటి ఉద్దేశం చేత
మనము ఏం చేస్తుంటున్నామంటే మనము చేయకూడనటువంటి కార్యాలను, పనులను మనము చేస్తూ ఆ శోధనలను మనమే కొని తెచ్చుకునేటువంటి వారంగా ఉంటున్నాం. ఇంకా చెప్పాలంటే నిషేధింపబడినటువంటి విషయాలను చేయాలనుకోవడమే శోధనగా మనం చూస్తుంటున్నాం. అనుమతించినటువంటి విషయాలను మనం చేయాలనుకోవడం, సమాజంలో దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా మనము చేయకూడనటువంటి పనులను మనము చేయాలనుకోవడమే మన యొక్క స్వకీయమైనటువంటి దురాశల చేత మనము ఈడవబడి, మన యొక్క దురాశ గర్భముగా అది మార్చబడి పాపమును కని, పాపము పరిపక్వమై ఏం చేస్తుందంటే మరణమును కనేటువంటిదిగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క 14-15 వచనాలలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలలో భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రతి వాడును తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. సో మనము మన యొక్క అనుదిన జీవితంలో శోధింపబడడానికి కలిగినటువంటి కారణం ఎవరు అంటే ఇట్స్ వి. మనమే దానికి కారకులముగా ఉంటున్నాం. మనకున్నటువంటి దురాశలు, మనకున్నటువంటి అత్యాశ, అన్ని విషయాలలో నేనే శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఉండాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను, లేదంటే నాకు కలుగుతున్నటువంటి కోరికకు, నాకు కలుగుతున్నటువంటి ఇచ్చకు నేను ఏ మార్గంలోనైనా వెళ్ళి దాన్ని నేను పొందుకుంటాను అనుకోవడాన్ని బట్టే మనం ఏం చేయబడుతుంటున్నామంటే శోధింపబడేటువంటి వారంగా ఉంటున్నాం. ఆ శోధనలోనూ మనము జయించలేనటువంటి వారంగా ఉంటున్నాం. శోధనలను మనము ఎదుర్కోవడానికి కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి దురాశ, మనలో ఉన్నటువంటి అత్యాశ. మనకు ఎంత అవసరమో దానికంటే అత్యధికముగా మనము ఆలోచించడాన్ని బట్టి మనం ఏం చేయబడుతున్నామంటే అనేక మార్గాలను మనము వెతుకుతూ, అనేకమైనటువంటి అవినీతితో కూడినటువంటి మార్గాలను గురించి మనము ఆలోచన చేసి ఆ మార్గంలో మనము జీవిస్తూ పాపములో మనము జీవించేటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి మాటను మనం గమనించగలం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 27వ వచనము నుండి 30వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తు తెలియజేస్తున్నటువంటి మాట మనలను అభ్యంతరపరిచేటువంటి విషయాలను డైరెక్ట్గా మన కంటిని గురించో, మన చేతిని గురించో, మన కాళ్ళను గురించో దేవుడు మాట్లాడట్లేదు, కానీ మన క్రియలను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతుంటున్నారు. మనలను అభ్యంతర పెట్టేటువంటి ప్రతి క్రియను, ప్రతి ఆలోచనను, ప్రతి విధమైనటువంటి తలంపును మనము తీసివేసి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం.
ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగాలలో నుండి మనం నేర్చుకుంటున్నటువంటి విషయం, మన జీవితాలలో మనము శోధింపబడడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు అది మన యొక్క సొంత దురాశ వలన మనం ఏం చేయబడుతుంటున్నామంటే శోధనలలో మనము ప్రవేశించి పాపము పరిపక్వమై మరణమును మనము కనేటువంటి వారంగా ఉంటున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇట్స్ నాట్, ఈ యొక్క వాక్య భాగంలో ఆ విషయం రాయబడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శోధింపబడి ఉంటున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 వచనాలలో నుండి 11వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే 3 డిఫరెంట్ వేస్లో యేసుక్రీస్తు ప్రభు వారు శోధింపబడి ఉంటున్నారు. ఆ సమయంలో శోధింపబడడానికి గల కారణాన్ని మనం చూసినట్లయితే అక్కడ అపవాది యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మన స్వకీయమైనటువంటి దురాశల చేత మనం శోధింపబడుతూ ఉంటే, రెండవదిగా అపవాది చేత మనం ఏం చేయబడుతుంటున్నామంటే శోధింపబడేటువంటి వారంగా ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే వారి యొక్క స్వకీయమైనటువంటి దురాశ చేత పాపమును కని పాపము ద్వారా మరణమును పొందుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే బైబిల్లో అనేక మంది ఉంటున్నారు. అనేక మంది అలాగున జీవించడం మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-16 వచనాలలో 14 నుండి 16 వచనాలలో మనం గమనించినట్లయితే ఇస్కరియోతు యోధా యొక్క జీవితాన్ని అక్కడ మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, అప్పుడు 12 మందిలో నొకడు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇస్కరియోతు యోధా 30 వెండి నాణేల కోసం 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారితో జీవించినటువంటి జీవితాన్ని అంతటిని మర్చిపోయాడు. ఆయనతో ఉన్నటువంటి సహవాసాన్ని మర్చిపోయాడు. ఆయన వారికి నేర్పించినటువంటి విషయాలన్నిటినీ ఈ ఇస్కరియోతు యోధా మరిచిపోయి దురాశ వలన కేవలము 30 వెండి నాణాల కోసం క్రీస్తుతో ఉన్నటువంటి సంబంధానంతటినీ తీసివేసి క్రీస్తుని ఆ యొక్క ప్రధాన యాజకులకు అప్పగిస్తున్నట్లుగా మనము చూడగలుగుతాం. ఈ స్టోరీ, ఈ ఇస్కరియోతు యోధా యొక్క జీవితం మనకు బాగా తెలుసు. ఆ తర్వాత ఇస్కరియోతు యోధా యొక్క జీవితంలో జరిగినటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4 వచనాలలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటను మనము చూడగలుగుతాం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారి దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ప్రియ దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, దురాశ అనబడేటువంటిది ఇన్ ద బిగినింగ్, ప్రారంభ దినాలలో అది పెద్దదిగా మనకు కనిపించకపోవచ్చు. ఇట్ మే నాట్ బి అపియర్ యాజ్ బిగ్, చిన్న విషయమే కావచ్చు. ఇంతకుముందు మొదట్లోనే నేను చెప్పిన విధంగా తినే విషయంలోనే కొన్నిసార్లు మనం అత్యధికంగా తినేసేటువంటి వారంగా ఉంటాం.
ఆహారమే కదా, ఏం కాదులే, యంగ్ 30 సంవత్సరాలే కదా పాస్టర్ గారు తినండి మీరు అంటారు కదా, 30 సంవత్సరాలే కదా, లేదంటే యవనస్తులే కదా మీరు, ఈ సమయంలో తింటే ఏమవుతుంది, 30 సంవత్సరాల్లో కూడా గుండెపోటు చచ్చిపోతా అన్నారు. ఈ రోజుల్లో మనం ఎక్కువగా గుండెపోటుతో చనిపోయే వాళ్ళు అనేక మంది యవనస్సులు ఒకప్పుడు 55-60 ఇయర్స్ దాటిన తర్వాత గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి 35-40 ఆ మధ్యకాలంలో కూడా గుండెపోటుతో వచ్చి చచ్చిపోతున్నారు. మేబీ డిఫరెంట్ హ్యాబిట్స్ వల్లైనా కావచ్చు, కానీ ఆహారం కూడా ఒక కారణం అవ్వచ్చు. సో కాబట్టి నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటున్నా. సో ఇలాగా మనం ఆలోచన చేసినప్పుడు ఆ విషయాలు మేబీ మనకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు. అదే కదా యాకోబు రాసినటువంటి పత్రికలో ఏమైందంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఆ దురాశ అనబడేటువంటిది ఇన్ ద బిగినింగ్, ఒక స్త్రీ ఏ విధంగానైతే తన యొక్క మొదటి దినాలలో గర్భం, మనకు అసలు తెలియదు కదా, మొదటి నెల 2వ నెలలో ఒకరు గర్భంతో ఉన్నారన్నటువంటి విషయమే తెలియదు. బట్ లోపల ఆ బిడ్డ గ్రో అయ్యే కొద్దీ, అభివృద్ధి చెందుతున్న కొద్దీ వీ కెన్ రికగ్నైజ్, మనం దానిని తెలుసుకోగలం, వీరు గర్భంతో ఉన్నారు. దురాశ అనబడేటువంటిది కూడా ఇన్ ద బిగినింగ్ స్టేజెస్లో, ఇనిషియల్ డేస్లో మనకు అంత పెద్ద తప్పుగా కనిపించకపోవచ్చు. ఇది అన్యాయం కాదు, ఇది తప్పు కాదు, ఇది పాపం కాదు, ఇది జస్టిఫబుల్, ఇది న్యాయమే, దీంట్లో ఏ విధమైనటువంటి తప్పు లేదు అని మనం ఆలోచన చేయొచ్చు. కానీ ఆ ఆలోచన ఏమైపోతుందంటే అది గర్భము ధరించి ఇట్స్ బికమ్, మనం దాని గురించి ఎక్కువగా ఆలోచన చేసి మనం చెయ్యాలనుకుంటున్నటువంటి విషయానికి అన్యాయమైనటువంటి మార్గంలో మనము వెళ్ళి పాపాన్ని మనం కనేటువంటి వారంగా ఉంటున్నాం. అదే ఇక్కడ ఇస్కరియోతు యోధా కూడా ఆలోచన చేసినటువంటి విషయం ఏంటంటే, 30 వెండి నాణేలే కదా, ఏం కాదులే, ఆయనకి ఏం చెయ్యరులే, ప్రధాన యాజకులు ఏం చేస్తారు అన్న ఉద్దేశం చేత మేబీ ఈ యొక్క ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభువారిని ఆ 30 వెండి నాణాలకు అప్పగించారు. కానీ ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడంట. 5వ వచనంలో రాయబడింది కదా, అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి, 4వ వచనంలో, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను, వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా. ఇంకా 3వ వచనంలో రాయబడింది, అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చాను. మేబీ ఇనిషియల్గా యోధాకు అది పెద్ద పాపంగా తెలియలేదు, పెద్ద తప్పుగా అనిపించలేదు, జస్ట్ 30 వెండి నాణాలే కదా అనేసి అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మరణానికి అప్పగించిన తర్వాత ఈ రియలైజ్డ్, నేను పాపం చేశాను, నేను దేవునికి విరోధముగా కార్యాన్ని జరిగించాను, దేవుని యొక్క దృష్టికి నేను పాపం చేశానన్నటువంటి విషయాన్ని అతడు జ్ఞాపకం చేసుకొని ఆ వెండి నాణాలను దేవాలయంలో పారవేసి, ఎవరు అతనిని ఫోర్స్ చేయాలి, నువ్వు వెళ్ళి ఉరిపెట్టుకొని, తనకు తానే వెళ్ళిపోయి అతడు ఉరిపెట్టుకొని మరణించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, దురాశ ఏ విధంగా మనలో పాపాన్ని జరిగించడానికి నడిపిస్తూ ఉంది, పాపం ద్వారా మనం ఏ విధంగా మరణిస్తామో మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకందరికీ తెలిసినటువంటి ఒక కుటుంబాన్ని మనం చూడగలుగుతాం. అననీయ సప్పిరా అనేటువంటి 2 భార్యాభర్తలు ఏం చేశారంటే, వారికి ఉన్నటువంటి భూమిని వారు అమ్మి కొంత వాళ్ళు ఏం చేశారంటే దాచుకొని మిగిలిందంతా కూడా అపోస్తలుల యొక్క పాదాల ఎద్దుకు తీసుకుని వచ్చారు. వాస్తవంగా ఏంటంటే వారు చెప్పినటువంటి మాట, వారు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, మా భూమిని మేము అమ్మి సమస్తం అంతా కూడా మేము ఏం చేస్తామంటే దేవుని యొక్క పరిచర్యకు మేము ఇస్తాం. ఎవరైతే
ఆ దినాలలో ఉన్నటువంటి పేద క్రైస్తవులకు మేము సహాయం చేస్తామని అనేక మంది గొప్ప నిర్ణయాలను తీసుకొని వారి యొక్క భూమిని అమ్మి వారు ఏం చేశారంట, కొంత దాచుకున్నారంట. మొదటి వచనంలో రాయబడి ఉంది, 5వ అధ్యాయము, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకకనే వాడు తాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ఇక్కడ దురాశ ఏం చేసిందంటే, అననీయాలో కొంత దాచుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, లేదంటే పిల్లలకు ఉపయోగపడుతుందని ఆలోచించేశాడో ఏమో, కానీ ఆ దురాశ గర్భము ధరించి పాపమును కని పాపము వారికి మరణాన్ని అప్పగించి వీరు ఆ తర్వాత వారు మరణించినట్లుగా మనము చూడగలుగుతాం. కింద వచనాలలోనికి మనం వెళ్ళినట్లయితే 5వ వచనంలో రాయబడింది, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువుగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టరి. దురాశ, మనలో ఉండేటువంటి దురాశ, అత్యాశ మనల్ని ఏం చేస్తుంటుందంటే దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ఒక కారణమవుతుంది. దేవుని దృష్టికి పాపం చేయడానికి కారణమవుతుంది. దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను జరిగించడానికి మనలో ఉండేటువంటి దురాశ కారణముగా ఉంటూ ఉన్నది. మూడవదిగా మనం గమనించినట్లయితే రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము నుండి 27వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఎలీషా శిష్యుడైనటువంటి గేహాజీని మనము అక్కడ చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. ఆయన కూడా వెండి కోసం, వెండి బంగారముల కోసం, వస్త్రాల కోసం అతడు వెళ్ళి దురాశ చేత, వెండే కదా, వస్త్రాలే కదా, నేను తీసుకుంటానులే, నా యొక్క గురువు అయితే వీటిని వద్దన్నాడు, కానీ నేను ఆ యొక్క వస్త్రాలను తీసుకుంటానన్నటువంటి ఉద్దేశం చేత ఈ యొక్క గేహాజీ నయమాను యొద్దకు వెళ్ళి తీసుకున్నటువంటి ఆ యొక్క వెండి బట్టలను బట్టి అతడు శిక్షింపబడుతున్నట్లుగా మనం చూడగలం. ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయం, 5వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు మనము చదువుకున్నట్లయితే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహాజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను, కానీ యెహోవా జీవము తేడు నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందననుకొని నయమానును కలుసుకున్నట్టుకై పోవుచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యాము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. నయమాను అత్యాశ చేత, దురాశ చేత తన యొక్క గురువైనటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా మీదనే అతని మీద ఒక అబద్ధము చెప్పి, నయమాను ఎదుట ఒక అబద్ధము చెప్పి అతని దగ్గర నుండి ఈ యొక్క వెండిని, దుస్తులను తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. అటు తరువాత గేహాజీ యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే అతడు కుష్ఠరోగము చేత బాధపడినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎవరిని కూడా కీడు విషయమై శోధింపనేరడు. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలు
అవి ఏవైనా కావచ్చు, శరీర బలహీనతలైనా కావచ్చు, మన యొక్క కోరికలైనా కావచ్చు, మన యొక్క అత్యాశ అయినా కావచ్చు. ఇవన్నీ కూడా మనము ఎదుర్కొని ఆ శోధనల ద్వారా కలిగేటువంటి సమస్యలు మనకు వచ్చినప్పుడు మనం చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను దేవుని చేత శోధింపబడ్డాను, దేవుడు నన్ను ఎందుకు ఈ విధంగా శోధిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుడు ఎవరిని కూడా కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు అనేసి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. మనము శోధింపబడడానికి, మన జీవితంలో సమస్యలను తెచ్చుకోవడానికి గల కారణము ఏంటి అంటే, ఇట్స్ ఓన్ అవర్ డిజైర్స్, బ్యాడ్ డిజైర్స్. మనలో ఉన్నటువంటి ఆ యొక్క దురాశ చేతనే మనం ఏం చేయబడుతుంటున్నామంటే శోధనలను ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. మరొకసారి ఈ యొక్క 14వ వచనాన్ని నేను చదువుతాను. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇట్స్ అవర్ ఓన్ డిజైర్స్, బ్యాడ్ డిజైర్స్. దురాశ వలన మనము ఏం చేయబడుతుంటున్నామంటే పాపాన్ని మనము కనేటువంటి వారంగా ఉంటున్నాం. ఆ పాపము చివరిగా మన యొక్క జీవితాలలో కన్నీటిని తీసుకుని వచ్చేటువంటిదిగా, మన యొక్క జీవితాలలో మరణాన్ని తీసుకుని వచ్చేటువంటిదిగా ఉంటుంది. ఆ పాపము మన యొక్క జీవితాలలో వేదనను తీసుకుని వచ్చేటువంటిదిగా ఉంటుంది. అనేక సందర్భాలలో నేను ఆ దినాల్లో ఎందుకు ఆ పని చేశాను, నేను ఎందుకు ఆ కార్యాన్ని జరిగించాను, నేను ఎందుకు ఆ విషయాన్ని చేయడాన్ని బట్టే కదా ఈ దినాన నేను ఈ యొక్క రిజల్ట్, ఈ యొక్క శిక్షను నేను పొందుకొని ఉన్నానని మనము అనేక సందర్భాలలో బాధపడేటువంటి వారంగా ఉంటాం. ఇన్ ద ఇనిషియల్ డేస్లో, ప్రారంభ దినాలలో అది మన దృష్టికి గొప్ప పాపముగా మనకు కనిపించకపోవచ్చు, గొప్ప విషయముగా అది మనకు కనిపించకపోవచ్చు. కానీ ఆ చిన్న విషయమే ఏం చేయబడుతుందంటే అది పెద్దదిగా మార్చబడి మన ఎదుట మరణాన్ని ఉంచేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా మనము న్యాయముగా, నీతిమంతులముగా దేవుడు మనలను చూస్తున్నాడన్నటువంటి ఉద్దేశము చేత మన యొక్క పనిలో నమ్మకంగా పనిచేసేటువంటి వారంగా, మనం సంపాదించేటువంటి సంపాదనలు అన్యాయముగా మనము సంపాదించాలన్నటువంటి ఉద్దేశాన్ని మనము విడిచిపెట్టి మనకు వచ్చేటువంటి కష్టాజీతముతో మనము బ్రతికి ఉన్నటువంటి దినములన్నిటిని మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ మన యొక్క శరీరము ద్వారా కలిగేటువంటి క్రియలలో, బలహీనతలలో, ఇబ్బందులలో, ఆలోచనలలో అన్యాయముగా ఆ క్రియలను మనము జరిగించకుండా దేవుని యొక్క జ్ఞానము చేత మనము నడిపింపబడుతూ ఆ యొక్క శోధనలను మనము జయించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే 12వ వచనంలో మనం గమనిస్తుంటున్నాం కదా, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. వి ఆల్ ఆర్ ఫేసింగ్ టెంప్టేషన్స్. మనము శోధనలను పొందుకుంటున్నాం, శోధనలను మనము ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ఆ శోధనలను దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానము చేత మనము విజయాన్ని పొందుకోవాల్సినటువంటి వారమైతున్నాం. మరలా మీకు ఒకసారి గడిచినటువంటి దినాలలో మనం నేర్చుకునేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 5వ వచనంలో రాయబడి ఉంది కదా, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. మనం ఎదుర్కొనేటువంటి శోధనలలో, మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులలో, మనకు ఎదురయ్యేటువంటి ఆ యొక్క ట్రయల్స్లో దేవుని యొక్క జ్ఞానం మనకు అవసరమైనది. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నడిపింపు మనకు అవసరమైనది. ఆ జ్ఞానము చేత మనము నడిపింపబడుతూ ప్రతి శోధనను మనము జయించాల్సినటువంటి వారమై ఉంటున్నాం.
ఈవెన్ మనం యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 11 వచనాలలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి శోధనను జయించాడు. ప్రతి శోధనను అక్కడ ఆ 11 వచనాలలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 3 శోధనలను అపవాది చేత పొందుకొని ఉంటున్నాడు. అయితే ఆ శోధనలను యేసుక్రీస్తు ప్రభువారు జయించి ఉంటున్నాడు. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు శోధనలను జయించగలిగారు అంటే దానికి గల కారణం దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము చేత యేసుక్రీస్తు ప్రభువారు శోధనలను జయించి ఉంటున్నట్లుగా మనము చూడగలుగుతాం. 5వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే 2వ వచనంలో రాయబడి ఉన్నది, 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడువైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కొన్నటువంటి శోధనలు, అపవాది చేత యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడినప్పుడు ఆ శోధనను యేసుక్రీస్తు ప్రభువారు జయించడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆయన తెలుసుకుని ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యము చేత ఆయన నడిపింపబడేటువంటి వాడుగా ఉంటున్నాడు. కేవలం ఈ మొదటి శోధనలోనే కాదు కానీ 6వ వచనంలో రాయబడి ఉన్నది, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, నీ ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నదనెను. 3 శోధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించినటువంటి విషయం దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ శోధనలను జయించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలలో, మనం ఎదుర్కొంటున్నటువంటి అలాంటి బలహీనమైనటువంటి పరిస్థితులలో దేవుని యొక్క జ్ఞానం మనకు అవసరమై ఉన్నది. అదే విధముగా రెండవదిగా దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఆ విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ప్రతి శోధనను మనము జయించగలం. అందుకని కీర్తనకారుడు మొదటి కీర్తన మొదటి వచనాలలో తెలియజేస్తుంటున్నాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను మనము జ్ఞాపకము చేసుకుంటూ ప్రతి సమస్యకు దేవుడు ఈ వాక్యమందు సమాధానాన్ని ఉంచి ఉంటున్నాడు. కాబట్టి మనం ఎదుర్కొనేటువంటి శోధనలను, మనం బలహీనతలను మనం జయించాలి అంటే మనం దేవుని యొక్క జ్ఞానం మనకు అవసరమైనది. అదేవిధంగా దేవుని యొక్క మాటలను మనము ధ్యానిస్తూ మన యొక్క జీవితాలను మనము ముందుకు కొనసాగించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మనం ఈ దినాన నేర్చుకునేటువంటి విషయం, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దినమున మనం నేర్చుకునేటువంటి విషయం, మన జీవితాలలో మనం ఎదుర్కొనేటువంటి శోధనలు మనలో ఉండేటువంటి దురాశల వలన మనకు కలుగుతూ ఉంటున్నాయి. ఇస్కరియోతు యూద తనకున్నటువంటి దురాశ చేతనే యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి 30 వెండి నాణేలు తీసుకున్నాడు. అననీయ సప్పిరాలు వారికి ఉన్నటువంటి దురాశను బట్టి వారు మరణాన్ని చూచి ఉంటున్నారు. గేహాజీ వెండి కొరకు, వస్త్రముల కొరకు కుష్ఠరోగాన్ని పొందుకొని ఉంటున్నాడు. మనలో ఉన్నటువంటి దురాశ గర్భము ధరించి పాపమును కని మనకు మరణాన్ని అప్పగిస్తూ ఉన్నది. క్రీస్తును
క్రీస్తును పోలి జీవించాల్సినటువంటి మనం మనలో ఉన్నటువంటి దురాశలను బట్టి, అత్యాశలను బట్టి, మన యొక్క శరీర క్రియలను బట్టి, శరీర ఆలోచనలను బట్టి మనం దేవుని యొక్క దృష్టికి పాపము చేసేటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క దృష్టికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను మనము జరిగించేటువంటి వారంగా ఉంటున్నాం. వీటన్నిటిని మనము జరిగిస్తూ మన యొక్క సొంత ఆలోచన ప్రకారమే, మన యొక్క సొంత తలంపు ప్రకారమే, మన యొక్క సొంత ఉద్దేశాల ప్రకారమే మనము జీవిస్తూ చివరిగా మనం చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుడే ఈ కార్యాలన్నిటిని నా జీవితంలో జరిగిస్తుంటున్నాడు. దేవుని ద్వారానే నేను ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను జరిగించడానికి దేవుడే కారకుడు అనేసి దేవునిని మనము నిందించేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, వి నీడ్ టు నో దట్, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనలో ఉన్నటువంటి దురాశ కెన్ బి స్మాల్, అది చిన్నదైనా కావచ్చు, అది దినములు గడిచే కొద్దీ, సంవత్సరములు గడిచే కొద్దీ అది మరణాన్ని మనకు తీసుకుని వచ్చేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మనమందరం ప్రతి శోధనను దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క వాక్యం చేత మనము జయిస్తూ దేవుడు అనుగ్రహించేటువంటి జీవ కిరీటాన్ని మనము పొందుకుందాం. 12వ వచనంలో రాయబడింది కదా, శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై ప్రభువు అనుగ్రహించు జీవ కిరీటమును పొందుకునేటువంటి మనమందరముగా ఉందాం. తలలు వంచుదాం, ప్రార్థన